దివంగత ముఖ్యమంత్రి మహానేత వైఎస్ రాజశేఖర రెడ్డి 76వ జయంతి వేడుకలు అమెరికాలో ఘనంగా జరిగాయి. డల్లాస్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో జరిగిన వేడుకలకు ఎన్ఆర్ఐలు భారీగా తరలివచ్చారు. ఈ సందర్భంగా కేక్ కట్ చేసి జోహార్ వైఎస్ఆర్ అంటూ నినాదాలు చేశారు. ఇక వైఎస్ఆర్ విగ్రహానికి పూలమాల వేసి నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా ఆ మహానేత చేసిన పలు కార్యక్రమాలను గుర్తు చేసుకున్నారు. రాజన్న పాలన ఆంధ్రప్రదేశ్కు ప్రజలకు స్వర్ణయుగం లాంటిది అని కొనియాడారు. దివంగత ముఖ్యమంత్రి మహానేత వైఎస్ రాజశేఖర రెడ్డి 76వ జయంతి వేడుకలు అమెరికాలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ యుఎస్ఏ ఆధ్వర్యంలో ఘనంగా జరిగాయి. డల్లాస్లోని బసేరా ఇండియన్ క్యూసిన్లో జరిగిన వైఎస్ఆర్ జయంతి వేడుకలకు ఎన్ఆర్ఐలు భారీగా తరలివచ్చారు. ఈ సందర్భంగా భారీ కేక్ కట్ చేసి జోహార్ వైఎస్ఆర్ అంటూ నినాదాలు చేశారు. ఇక వైఎస్ఆర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా ఆ మహానేత చేసిన మంచి పనుల్ని ప్రవాసులు గుర్తు చేసుకున్నారు. వైఎస్ రాజశేఖర రెడ్డి పాలన ఆంధ్రప్రదేశ్ ప్రజలకి స్వర్ణయుగం లాంటిదని వారు అభిప్రాయపడ్డారు. తెలుగు ప్రజలకి వైఎస్ రాజశేఖర రెడ్డి చేసిన సేవలు, పేదల పట్ల ఆయన కనబరిచిన ప్రత్యేక శ్రద్ధను ప్రస్తావించారు. తండ్రికి తగ్గ తనయుడిగా వైఎస్ జగన్ అనేక సంక్షేమ పథకాలను చేపట్టారని ఈ సందర్భంగా కొనియాడారు. So my name is Monica. I'm so happy part of here on YSR 76th birthday. So YSR leads on. సాక్షి టీవీ ప్రేక్షకులకు నమస్కారం అండి. ఈరోజు డాలాస్ మహానగరంలో డాక్టర్ వైఎస్ఆర్ గారి జయంతి 76వ జయంతిని చాలా ఘనంగా జరిపి వారికి నివాళులు అర్పించడం జరిగింది. డాలాస్ మహానగరంలో ఉన్నటువంటి వైఎస్ఆర్సీపీ కార్యకర్తలతో పాటు తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి ఎన్ఆర్ఐలందరూ కూడా, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్నటువంటి ఎన్ఆర్ఐలందరూ కూడా ఈ కార్యక్రమానికి విచ్చేసి ఈ యొక్క రాజశేఖర రెడ్డి గారి జయంతిని చాలా ఘనంగా జరుపుకొని వారు చేసినటువంటి మంచి పనులు, వారు రాష్ట్రానికి సమైక్యాంధ్రకు 5 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ఉన్నప్పటికీ కూడా అనేక సంక్షేమ కార్యక్రమాలతో పాటుగా అనేక అభివృద్ధి కార్యక్రమాలను 2 తెలుగు రాష్ట్రాలు కూడా చేయడం ఇక్కడ అనేక మంది గుర్తు చేసుకోవడం జరిగింది. తెలంగాణ రాష్ట్రానికి కూడా మరి వెనుకబడినటువంటి తెలంగాణ రాష్ట్రానికి సైతం 86 ప్రాజెక్టులు ఇరిగేషన్ జలయజ్ఞంలో భాగంగా చేసి ఈ రోజు తెలంగాణ కూడా సస్యశ్యామలం కావడానికి డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ఎంతో కృషి చేశారు. అట్లాగే ఆంధ్రప్రదేశ్ లో కూడా పోలవరం లాంటి ప్రాజెక్టుకి అనుమతులు లేనప్పటికీ కూడా ఎప్పుడో 1970లో ఆగిపోయినటువంటి ప్రాజెక్టును కూడా ఆయన అనుమతులు తీసుకొచ్చి డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ఈ రోజు పోలవరం పూర్తి కావడానికి సహాయపడినటువంటి మహానేత డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు. అంతేకాకుండా ఈ రోజు అనేక మంది ఎన్ఆర్ఐలు వారు ఇచ్చినటువంటి ఫీజు రీయింబర్స్మెంట్ వినియోగించుకొని ఇక్కడికి వచ్చి మరి ఈ రోజు ఐటీలో కానివ్వండి, డాక్టర్లుగా కానివ్వండి, ఈ రోజు అనేక మంది తెలుగు 2 రాష్ట్రాలకు సంబంధించినటువంటి ఎన్ఆర్ఐలు ఈ రోజు అమెరికాలో ఉద్యోగాలు చేసి సంపాదించుకోవడం, వారి కుటుంబాలకు ఉపయోగకరంగా తయారవడం చూస్తున్నాము. రాజశేఖర రెడ్డి గారు కాలేజీలో చదువుకోవడానికి ఫీజు రింబర్స్మెంట్ పెడితే వారి తనయుడు జగన్మోహన్ రెడ్డి గారు పేదవాళ్ళలో ఇంకా పిల్లలు చదువుకోలేనటువంటి పరిస్థితులు ఉన్నాయి కాబట్టి వారిని కూడా మీరు బడికి పంపిస్తే మీకు అమ్మఒడి పేరుగా మీ ఇంట్లో పిల్లలకు డబ్బులు తల్లికి వేస్తామని చెప్పేసి అమ్మఒడి పథకాన్ని మరి రాష్ట్రంలో ఉన్నటువంటి పేదవారికి అందరికీ కూడా ఇవ్వడం మనం చూసాం. మరి రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి తండ్రికి తగ్గ తనయుడుగా అనేక సంక్షేమ పథకాలని, అనేక అభివృద్ధి కార్యక్రమాలని చేసినటువంటి నేతగా మనం ఈరోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలు, ప్రపంచంలో ఉన్నటువంటి తెలుగు వారందరూ కూడా కొనియాడుతున్నారు. ఈ యొక్క రాజశేఖర రెడ్డి గారి జయంతి సందర్భంగా ఇక్కడికి వచ్చినటువంటి ఎన్ఆర్ఐలందరూ కూడా మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వాన్ని ఆంధ్రప్రదేశ్కు తీసుకురావాలని చెప్పేసి కంకణం కట్టుకున్నట్టుగా కనిపిస్తుంది. వారి యొక్క మాటలను బట్టి చూస్తే జగన్మోహన్ రెడ్డి గారు చేసినటువంటి అనేక సంక్షేమ పథకాల్లో అమ్మఒడితో పాటుగా అనేక సంక్షేమ పథకాలు తీసుకురావడం జరిగింది. దాంతో పాటుగా రాష్ట్రంలో అనేక అభివృద్ధి కార్యక్రమాలు కూడా మరి ఈరోజు 17 మెడికల్ కాలేజీలు కానివ్వండి, 4 మేజర్ పోర్టులు కానివ్వండి, ఇట్లా ప్రతి ఒక్క జిల్లాను కనెక్ట్ చేస్తూ ప్రతి ఒక్క జిల్లాకు ఒక ఇండస్ట్రియల్ హబ్ను, సెజ్ను ఇచ్చినటువంటి నేతగా జగన్మోహన్ రెడ్డి గారిని ఈరోజు రాష్ట్ర ప్రజలు గుర్తు చేసుకుంటున్నారు. మరి ఇప్పుడున్నటువంటి ప్రభుత్వం పూర్తిగా విఫలమై అనేక హామీలు ఇచ్చి కూడా ఏ ఒక్క హామీని కూడా నెరవేర్చుకోలేక ఈరోజు చేతులు ఎత్తేసినటువంటి పరిస్థితి చూస్తున్నాం. సూపర్ 6 అని చెప్పారు, గ్యాస్ అని చెప్పారు, ఉచిత బస్సు అన్నారు. ఏదొక్కటి కూడా ఈరోజు రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజలకు ఇవ్వలేక చతికిలబడినటువంటి రాష్ట్రంలో ఆంధ్రప్రదేశ్లో మరి ఎవరికి కూడా రక్షణ లేనటువంటి పరిస్థితులను చూస్తున్నాం. శాంతి భద్రతలు పూర్తిగా నిర్వీర్యమైపోయినటువంటి పరిస్థితులు ఈరోజు ఆంధ్రప్రదేశ్లో ఉన్నాయి. జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నప్పుడు గవర్నెన్స్ కూడా రాష్ట్ర ప్రజలకు దగ్గరికి తీసుకొచ్చినటువంటి పరిస్థితి చూసాం మనం. జగన్మోహన్ రెడ్డి గారు తీసుకొచ్చినటువంటి సచివాలయం కాన్సెప్ట్, వాలంటీర్ల ద్వారా రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరికి కూడా పార్టీలు, కులాలు, మతాలు రహితంగా అందరికి కూడా, అర్హులైన అందరికి కూడా పథకాలతో పాటుగా అభివృద్ధిని కూడా చేసి చూపించినటువంటి జగన్మోహన్ రెడ్డి గారు మళ్ళీ 2029 జరిగే ఎన్నికల్లో గెలవాలని చెప్పేసి ఇక్కడికి వచ్చినటువంటి ఎన్ఆర్ఐలందరూ కూడా అభిప్రాయపడుతున్నారు. ఇక్కడికి వచ్చినటువంటి ఎన్ఆర్ఐ అందరికీ ధన్యవాదాలు. ఎన్ఆర్ఐ కమిటీ తరఫున.
ఈరోజు డాలస్ మహానగరంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభిమానులు, సానుభూతి పరులు అందరూ కూడా ప్రాంతాలకు అతీతంగా వచ్చి వైఎస్ రాజశేఖర రెడ్డి గారి జయంతి ఉత్సవాలు జరుపుకుంటా ఉన్నాము. గత ప్రభుత్వంతో పోల్చుకున్నట్లయితే రాజశేఖర రెడ్డి గారు ప్రవేశపెట్టినటువంటి పాదయాత్ర ద్వారా అనేక సంక్షేమ కార్యక్రమాలు, అభివృద్ధి సంక్షేమం రెండు కళ్ళుగా చూసుకుంటూ ముందుకెళ్తూ ప్రతి ఒక్కరికి, బడుగు బలహీన వర్గాలకి, గిరిజన సోదరులకి, మైనారిటీ ముస్లిం సోదరులకు అందరికి కూడా అనేక విధంగా కార్యక్రమాలు ప్రవేశపెట్టి వాళ్ళ యొక్క ఆర్థిక అభివృద్ధికి ముందుకు తీసుకెళ్తూ ఆయన యొక్క రాజశేఖర రెడ్డి గారి ఆశయాలకు అనుగుణంగా పాటినటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో నాటి ప్రభుత్వంలో కనుక చూసినట్లయితే అనేక కార్యక్రమాలు దానికి కంటిన్యూగా కొనసాగించడం జరిగింది. ఈ రోజు చూసినట్లయితే నేటి ప్రభుత్వం కనుక చూసినట్లయితే అలివి కాని వాగ్దానాలు చేసి అలివి కాని అమలు కానటువంటి విధానాలతోటి ఈరోజు చూశారు. దర్శిలో కానివ్వండి, పొగాకు రైతులను పరామర్శించడానికి వెళ్తుంటే, గుంటూరు వెళ్ళి మిర్చి రైతులను పరామర్శించడానికి వెళ్తుంటే, అదేవిధంగా చిత్తూరు వెళ్ళి బంగారపాలెంలో ఉన్నటువంటి మామిడి రైతులను పరామర్శించడానికి వెళ్తుంటే, ఈ రైతు వ్యతిరేక విధానాలకు పాల్పడుతున్నటువంటి నేటి కూటమి ప్రభుత్వం యొక్క రైతు కూలి యొక్క వ్యతిరేక విధానాలకు పాల్పడుతూ అనేకమైన ఆంక్షలు విధిస్తూ ప్రజలను కట్టడి చేసిన ప్రయత్నం చేస్తున్నారు. రానున్న రోజుల్లో ప్రజా వ్యతిరేకత మూట కట్టుతారు. అలివిగా అమలు కానటువంటి వాగ్దానాలు చేసి ఈరోజు గ్రామాల్లో కూడా భయంకరమైనటువంటి భయాందోళన సృష్టిస్తున్నారు. ఇది రాజరిక రాజ్యం కాదు. రానున్న రోజుల్లో ప్రతి ఒక్కరు కూడా స్పందించి జగన్మోహన్ రెడ్డి నాయకత్వాన్ని బలపరుస్తూ రాజశేఖర రెడ్డి గారు మళ్ళీ రాజన్న రాజ్యం రావాలని కోరుకుంటున్నారు బలంగా అని చెప్పి అందరి ముందు తెలియజేస్తూ, ఈ కార్యక్రమానికి ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి తెలుగు వారందరూ కూడా ప్రాంతాలకు అతీతంగా ఈరోజు జయంతి ఉత్సవాలు జరుపుకుంటున్నారు. జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వాన్ని స్వచ్ఛందంగా బలపరుస్తున్నారని చెప్పి తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ. అందరికీ నమస్కారం. నా పేరు మనోజ్ జగ్గాపు. నేను డాలస్ నుంచి మాట్లాడుతున్నాను. ఈరోజు మన రాజన్న 76వ జన్మదిన దినోత్సవం వేడుకలను మనం అందరం కూడా డాలస్లో ఇంత ఘనంగా జరుపుకుంటున్నాం అంటే దానికి కారణం రాజశేఖర రెడ్డి గారు ఎప్పటికీ మన గుండెల్లో ఉన్నారని. అందువల్లే మనం చెప్తాం వైఎస్ఆర్ లివ్స్ ఆన్ అని. ఆయన విద్య, ఆరోగ్యం రెండింటి మీద ఎంత ఫోకస్ ఇస్తారనేది నేను 90s కిడ్గా చెప్తున్నాను. ఒక ఫీజు రింబర్స్మెంట్ ద్వారా నేను ఈ రోజు ఈ స్థాయిలో ఉన్నానంటే దానికి పెద్ద ఆయన రాజన్న. నాలాగే ఎంతో మంది ఇంజనీరింగ్ స్టూడెంట్స్ ఆ టైంలో ఇంజనీరింగ్ ఫీజు కట్టలేక ఇబ్బంది పడే సమయంలో రాజన్న మాకు మధ్యతరగతి కుటుంబం అయినా కూడా పొలాలు ఆ రోజుల్లో ఉన్న రేట్లు ఈ రోజుల్లో ఉన్న రేట్లు పక్కన పెడితే రాజన్న మధ్యతరగతి, దిగువ మధ్యతరగతి కులాలకు అతీతంగా అందరికీ కూడా ఫీజు రింబర్స్మెంట్ పెట్టి ఎంతో మంది కొన్ని లక్షల మందిని ఇంజనీర్లుగా ప్రయోజకులు కావడానికి పెద్ద ఆయన అయితే దాన్నే కంటిన్యూ చేస్తూ మన జగనన్న మనం చూసుకుంటే ఇప్పుడు రాజన్న ఏదైతే ఇంజనీరింగ్ తీసుకొచ్చినాడో మన జగనన్న స్కూల్ దాన్ని ప్రైమరీ ఎడ్యుకేషన్ వరకు తీసుకుపోయినాడు. సో మనం ఏదైతే మన బేస్మెంట్ స్ట్రాంగ్ ఉంటేనే బిల్డింగ్ అనేది స్ట్రాంగ్ గా వెళ్తుంది అనేది మన వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు తీసుకున్న దాంట్లో. అదే కాదు మన గ్రామ స్వరాజ్యం అంటాం. గ్రామ స్వరాజ్యం అంటే చాలా మంది కబుర్లు చెప్తున్నారు. గాంధీ గారి తర్వాత గ్రామ స్వరాజ్యాన్ని మనం తీసుకొచ్చింది వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు మాత్రమే. ప్రతి విలేజ్ లో రైతు భరోసా కేంద్రాలు కానీ లేకపోతే ప్రైమరీ క్లినిక్స్ కానీ ఒకటి కాదు ప్రతిది కూడా విద్యాదీవెన డీబీటీ పథకాల్లో చెప్పుకుంటే జగన్మోహన్ రెడ్డి గారు తీసుకొచ్చిన వాటిలో లెక్కలు లేవు. డీబీటీఏ కాకుండా అందరూ చాలా మంది జగన్మోహన్ రెడ్డి అభివృద్ధి పథకాలు అభివృద్ధి కాదు, జగన్మోహన్ రెడ్డి డెవలప్మెంట్ ఎంతో చేశాడు. ఆంధ్రప్రదేశ్ కి అత్యంత మనకి చాలా వాల్యుబుల్ థింగ్ ఏంది కోస్టల్ కారిడార్. మనకి 972 కిలోమీటర్ల కోస్టల్ కారిడార్ లో జగన్మోహన్ రెడ్డి 4 పోర్ట్లు, 10 ఫిష్ ల్యాండింగ్ సెంటర్లు, 6 ఫిషింగ్ హార్బర్లు, 2500 పైచిలకు ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్లు అంటే ప్రతి 50 కిలోమీటర్లకు కూడా మత్స్యకారులకి వాళ్ళ సంపదని సేవ్ చేసుకోవడానికి. అంటే జగన్మోహన్ రెడ్డి ఒకటి కాదు, ప్రతి ఒక్కరి గురించి ఆలోచించి పెద్ద ఆయన ఆశయాలను ఇంకా ముందుకు తీసుకెళ్లే దాంట్లో జగన్మోహన్ రెడ్డి గారు ఎప్పుడు కూడా ముందే ఉంటారు. 2029లో కంపల్సరిగా పెద్ద ఆయన ఆశీస్సులతో మనం మళ్ళా కూడా అత్యధిక సీట్లతో మనం విజయం కొడుతున్నాం. పేద ప్రజల పక్షాన మనం ఎప్పుడు ఉంటాం. మన మతమే మానవత్వం. జోహార్ వైఎస్ఆర్. జై జగన్.